దోషాలు తొలగిపోతాయి, ఇంట్లో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. అయ్యా మేము ఇల్లు కడుతున్నాము, ఇబ్బందులు అవుతుంది, విశ్వకర్మ తెలుసుకోండి, ఇల్లు మొత్తం సంపూర్ణం అవుతుంది. విశ్వకర్మను ధ్యానించండి, విశ్వకర్మకు దీక్ష పెట్టండి. విశ్వకర్మ దీక్ష 21 రోజులు ఉంటుంది. ఏమీ లేకుండా ఉల్లిపాయ, కారం, నూనె, ఎండు నీళ్ళు ఇవన్నీ కూడా మానేసి 21 రోజు విశ్వకర్మకు సంపూర్ణమైనటువంటి ఆయన ధ్యానం తీసుకుంటూ యథాశక్తిగా పూజ చేసుకుని 21 days కొత్త ఇల్లు ఏదైతే ఎక్కడైతే కత్తురో అక్కడ మీరు చేస్తే కనుక ఉన్నటువంటి వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోయి సుఫలితమైనటువంటి, అంటే మీరు అనుకోరు అది ఇంత అందమైన ఇల్లు నేను అంటేనా, నువ్వు కట్టలేదు, విశ్వకర్మ నిర్మాణం చేసేది అక్కడ ఎవరు? విశ్వకర్మ. విశ్వకర్మ మహేంద్రుడు, విశ్వకర్మ జగన్నాథం, విశ్వకర్మ జగద్గురం, విశ్వకర్మ జగత్తేజం, విశ్వకర్మ మహేంద్రుడు. విశ్వకర్మ ఎవరు? విశ్వకర్మ జగన్నాథుడు, ఆయన జగన్నాథుడు. విశ్వకర్మ జగద్గురం, జగద్గురు విశ్వకర్మ. విశ్వకర్మ జగత్తేజం, ఈ యొక్క జగత్తులో తేజం ఉంటుంది ఎవరు? విశ్వకర్మ. విశ్వకర్మ మహేంద్రుడు, ఈ యొక్క జగత్తంతా ఎవరున్నారయ్యా? విశ్వకర్మనే అని ఈ యొక్క శ్లోకం అర్థం అర్థమైందా?
కాబట్టి ఈ యొక్క విశ్వకర్మ మనం ధ్యానించాలి. ఆ విశ్వకర్మ ముద్దు అయినటువంటి శ్రీ పోతులు ఈయ బ్రహ్మేంద్ర స్వామి వారికి మనం ఈరోజు తీసుకున్నాం. ఆయన అనుగ్రహం ఉంటే ఎన్నో గురువు అంటే ఇక్కడ ఒక దాంట్లో ఏమిటయ్యా అంటే ఒక రకంగా మనం భగవంతుని ప్రార్థిస్తే ఆ భగవంతుడు అనుగ్రహించకపోయినా గురువు అయినా ఎవరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు దేవుడు కాదు మనకు గురువు. ఇది గుర్తు పెట్టుకోండి. భగవంతుడు భయం కలిగిస్తాడు. అంటే భగవంతుడు అంటే భయం, గురువు అంటే భయం కాదు, దయ ఉంటుంది, కృప ఉంటుంది, ప్రేమ ఉంటుంది. గురువు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా ఫలితం ఇస్తాయి. గురువు ఏం చెప్పిన మనకు, అరే ఈ యొక్క జీవితము నీవు వచ్చింది రెండుకు వచ్చినావు, జీవిస్తావు, వెళ్ళిపోతావు, వచ్చినందుకు ఈ యొక్క జీవనాన్ని సరిదిద్దులు చేసుకో. కాబట్టి బ్రహ్మగారి కార్యక్రమం చదవండి, ఎన్నో తెలుస్తాయి. బ్రహ్మగారిని పూజించండి. ఆయన ఎలా రచిస్తాడు. విశ్వకర్మ వంశంలో సాక్షాత్తుగా రక్షించేవాడు ఎవరయ్యా? ఆ యొక్క బ్రహ్మగారు, ఆ విశ్వకర్మ. అయితే ఇప్పటికీ కూడా ఏ వేదంలో కూడా గాయత్రి భర్త ఎవరు అంటే ఏ వేదంలో రాసపడలేదు. భారత యొక్క భర్త ఎవరు? పరమేశ్వరుడు. మరి సరస్వతికి బ్రహ్మదేవుడు, మరి లక్ష్మీదేవికి విష్ణుమూర్తి. కరెక్ట్ చెప్తారు. గాయత్రి మాత్రం చెప్పండి. బ్రాహ్మణుడు కూడా చెప్పలేరు, బ్రాహ్మణుడు కూడా చెప్పలేరు. ఏం చెప్తా? గాయత్రి మాత యొక్క భర్త విశ్వకర్మ, గాయత్రి మాత యొక్క భర్త విశ్వకర్మ. ఎస్, మేము విశ్వకర్మ ముందు వినము. అవును, మేము అవసరం, అవును మేము అవసరం. చార్య పెట్టుకోవడానికి ఈ రోజునే చాలా మీరు నిజంగా భావిస్తారు. ఆచార్య మన చార్య, ఆచార్య ఆచరించి ఆచరింపజేసేవాడు ఆచార్య. చార్య అంటే తిరిగేవాడు. అవును, రోజు తిరుగుతున్నాం కదా. దినచారి, సంచారి. ఆచార్య కాదు, ఆచారి, విశ్వకర్మాచార్య, ఆచార్య. ఆచార్య రాస్తాను. ఏమన్నా నువ్వు పత్రిక ఎవరో పట్టించుకో. నేను ఆచార్య రాసిన పద్ధతి ఎందుకు అంటే బ్రాహ్మణ స్వరూపము, బ్రహ్మ స్వరూపం. కాబట్టి నేను ఆచరించాలి, ఆచరింప చేయాలి. కాబట్టి మనమందరం కూడా ఆచరిద్దాం. మీ పిల్లలకు కూడా ఆచార్య అనుకోండి. అలాంటి పనేంద్ర ఉంది, పనేంద్రాచార్య రాణాకి ఆచార్య అలా చేయండి. ఆచార్య అంటే జ్ఞానంతో కూడుకున్నవాడు ఆచార్య.
ప్రియాత్మ స్వరూపులారా, నేడు శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవం, నేడు కళ్యాణం కూడా అతి వైభవంగా జరిగింది. ఇక్కడ పంచముఖ బ్రహ్మ దేవాలయము విశ్వకర్మ. ఈ పంచముఖ బ్రహ్మ దేవాలయము
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదండి, కేవలం ఒరిస్సాలోనే ఉన్నదండి. విశ్వకర్మ అంటే విశ్వాన్ని నిర్మించినటువంటి వారే విశ్వకర్మనండి. ఈ యొక్క విశ్వకర్మ దేవాలయము నిర్మించి దాదాపు 250 సంవత్సరాలు అయిందండి. ఆ తర్వాత బాగా శిథిలమైపోయిందండి. మేము 2000 సంవత్సరంలో విశ్వకర్మ సేవా సంఘము అనే ఏర్పాటు చేసి దీన్ని అభివృద్ధి చేసి ఈ యొక్క ఆలయం ప్రాంగణంలో మరి మంచి అభివృద్ధి జరగడం చేత అందరి సహకారం వల్ల ఈ యొక్క 20 సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మోత్సవాలు జరుపుతున్నాం. కాబట్టి అందరూ కూడా వచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ యొక్క బ్రహ్మంగారిది 331 సంవత్సరం అయిందండి వీరు జీవ సమాధి. కానీ వీరు భవిష్యత్తు కాలజ్ఞానం రాసినటువంటి మహానుభావులు. కాబట్టి జరిగేదంతా నిజముగా జరుగుతున్నది. కాబట్టి వీరందరూ కూడా మీరు భక్తి శ్రద్ధలతో వచ్చినందుకు ఈరోజు కళ్యాణోత్సవంకి మీ అందరికీ కూడా శుభవందనాలు. తర్వాత ఈ యొక్క బ్రహ్మంగారి ఆరాధనోత్సవం సందర్భంగా మేము ఈ యొక్క సంఘం వీరు సహకరించినందుకు ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి. జై వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. ఈరోజు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 331 ఆరాధన మహోత్సవం కళ్యాణము అంగాంగ వైభవంగా కన్నుల పండుగగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విశ్వకర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క ఆరాధ్య మహోత్సవము కళ్యాణ మహోత్సవము జరపబడినది. భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అయితే 1991లో నిర్మాణం జరిగింది. ఆ యొక్క సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ యొక్క దేవాలయం దాదాపు 250 సంవత్సరాలు పూర్వీకులు ప్రేమచారి గారి తాత ముత్తాతల ఆధ్వర్యంలో ఈ నిర్మించబడినటువంటి ఈ దేవాలయము పంచముఖ బ్రహ్మ దేవాలయము తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ లేనటువంటి ఒక మహోన్నతమైనటువంటి పంచముఖ బ్రహ్మ దేవాలయం. ఈ యొక్క దేవాలయాన్ని విద్యుల వ్యవస్థలో ఉండే ఆనాడు విశ్వకర్మ సేవా సంఘం అధ్యక్షులు నరహరన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణం జరిపి ఈరోజు ఇంతమంది భక్తులు రావడానికి ఈ దోహదపడినటువంటి ఈ యొక్క కార్యక్రమం. అదేవిధంగా సేవా సంఘం సభ్యులు దేవేంద్రచారి గారు, అనంతచారి గారు, ప్రేమచారి గారు, వివిధ సభ్యులు నరసింహచారి గారు అందరూ కూడా ఈ దేవాలయ నిర్మాణం దీంతో పాటు అదేవిధంగా విబుడ చారిటబుల్ మెడికల్ సెంటర్ షూబాగ్లో కూడా ఇదొక ముఖ్యంగా దారిద్ర్యంలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాలకు ఉచితంగా వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో ఆనాడు విశ్వకర్మ సేవా సంఘం అధ్యక్షులు ఈ యొక్క నిర్మాణానికి పునాది రాయి వేయడం జరిగింది. ఆ యొక్క బిల్డింగ్ కూడా ఈరోజు విశ్వకర్మ సేవా సంఘంలో ఆధ్వర్యం జరుగుతున్నది. అయితే సోదరిమణులారా, ప్రపంచంలో ఎవరు చెప్పనటువంటిది శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జరగబోయేది వివరంగా ఈ ప్రపంచానికి జనాలకు చెప్పడం జరిగింది. కావున ఈ యొక్క ముందు చూపునటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా ఏదైతే జరగాలో అదంతా జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క ఆరాధన మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మళ్ళొక్కసారి హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు. విశ్వకర్మ సేవా సంఘం తరపున మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవాల సందర్భంగా నేడు విశ్వకర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నాము. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి చెప్పాలంటే ఆయన రచించినటువంటి భవిష్యత్తు కాలము ఇప్పుడు జరుగుతూ ఉంది. నిజంగా మనము ఎంతో గర్వించవలసింది. భవిష్యత్తు తెలిపాలంటే ఆ భగవంతుడే. కాబట్టి ఆయన మానవ రూపంలో వచ్చినటువంటి సాక్షాత్తు ఆ పరమశివుడే అనుకోవాలి మనము. కాబట్టి అతని యొక్క ఆరాధన చేయడం మనం అదృష్టవంతులము.
మరి ఇక్కడ ఈరోజు ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఎంతో అదృష్టవంతులండి. కాబట్టి ఈరోజు ఎంతో శుభదినము. ఇలాగే అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తెలియజేస్తూ జై శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. ఈరోజు కార్వాన్లో మనము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం అంటే రేపు ఆరాధన అంటే ఒకరోజు ముందుగానే ఇక్కడ నేను గత 4 సంవత్సరాల నుంచి కళ్యాణం నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో భాగంగా స్వామివారి యొక్క ఆవాహనము అష్టోత్తర పూజ అందరితో కూడా చేయించి ఆ తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతాము. మరి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం కూడా ఎందుకు చేస్తారు అంటే ఈ కళ్యాణ మహోత్సవం జరిపించడం వల్ల లోక కళ్యాణార్థము అని అర్థము. సాక్షాత్తుగా ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరిపించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి. మరి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మనకు తెలిసిన విధంగానే ఆయన విశ్వకర్మ వంశజులు. ఆయన కాలజ్ఞానాన్ని రాసినటువంటి స్వామివారు. మరి ఆ యొక్క కాలజ్ఞానాన్ని చదివినా రాసినా విన్నా కూడా ఎంతోమందికి మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. మరి ఆ యొక్క విశ్వకర్మ వంశజులైనటువంటి ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం నిర్వహించడం నాకెంతో సంతోషంగా ఉంది. మరి ఎవరైతే ఈ కళ్యాణాన్ని ఆచరించాలనుకుంటారో వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఫలితం బ్రహ్మంగారి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా వారికి కలుగుతుంది. పూర్వం నాంది ఏమిటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గురువర్యులు అనమాట. ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈ యొక్క లోకంలో ఒక 50 నుంచి 60% ఆయన రాసినటువంటి కాలజ్ఞానం అంతా కూడా ఖచ్చితంగా నిరూపించబడింది. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మన పాతకాలం నుంచి ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామివారు రాసిన కాలజ్ఞానం అంతా కూడా 60% వరకు కూడా ఖచ్చితంగా జరిగినది. మరి ఆ స్వామివారిని ధ్యానం చేసుకుంటే మీకు ఎన్ని కష్టాలున్నా కూడా తొలగిపోతాయి. అందులో ఎలాంటి సంశయం లేదు. బ్రహ్మంగారు గురుస్వరూపులు. ఆయనను గురుస్వరూపంగా తీసుకొని ఆయన ధ్యానం చేసుకున్నంత మాత్రానే మీ యొక్క సంపూర్ణమైనటువంటి దోషాలు తొలగిపోయి మీకు అనేకమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. మరి నేను ఎన్నో ఏళ్ళగా ఆ స్వామివారిని కొలుస్తున్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓ గురుదేవా, నేను ఈ రోజు ఇక్కడికి వెళ్తున్నా, నీ అనుగ్రహం కావాలయ్యా అని అడిగినంత మాత్రానే స్వామి నన్ను ఎన్నోసార్లు అనుగ్రహించినటువంటి కార్యాలు ఉన్నాయి. మరి ఈరోజు కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం నాకు కూడా ఉండాలి. ఈ యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వామి యొక్క అనుగ్రహం కలగాలి. జై వీరబ్రహ్మ జై, గోవింద మామ జై, జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.